ఎక్కడికన్నా భవిష్యవాణి మన రంగం ఇక్కడనే సికింద్రాబాద్‌లోనే జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం. బోనాలు అనంగానే చాలా మంది ఎదురు చూస్తుంటారు. అది మన రాష్ట్రంకి ఏమవ్వబోతుంది అది చెప్పడానికి భవిష్యవాణి వినడానికి ఉంటుంటారు. ఈ స్వర్ణలత అక్క అనే ఆమె ఎప్పటినుంచెల్లి భవిష్యవాణి చెప్తున్నది? ఎన్ని సంవత్సరాల నుంచెల్లి చెప్తున్నారు? వీళ్ళ పూర్వీకులది ఏంటిది? చాలా విశేషమైనటువంటి లక్షణం ఇది. జోగిని అనేటువంటి స్వరూపం అక్కడి నుంచి వచ్చింది. అసలు జోగినిని వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డని 12 సంవత్సరాలు ఎవరూ చూడకుండా అమ్మవారి స్వరూపంగానే జాగ్రత్తగా పెంచి ఆ బిడ్డ పుష్కవతి అయిన తర్వాత ఆమెకి కత్తికి గాషింగం కట్టి కళ్యాణం చేయడం, కళ్యాణం చేసిన తర్వాత సాక్షాత్తు ఆమెనే అమ్మవారిగా భావన చేసి పూజలు పునస్కారాలకు ఆమెను వదిలేస్తూ ఉంటారు. సాధారణంగా వీళ్ళు వివాహం చేసుకుండా పవిత్రంగా ఉండి అమ్మవారి సేవలో ఉంటారు. అటువంటి ఈ యొక్క జోగిని వ్యవస్థలో ఈ భవిష్యవాణి చెప్పడానికి ఈ డోరీ గేరర్ల కుటుంబంలోంచి ఒకళ్ళుగా ఆ 7 తరాల క్రిందట ఎన్నికైనటువంటి కుటుంబం నుంచే ఇవాళకి కూడా తరతరాలుగా 7వ 8వ కుటుంబం అయినటువంటి ఈ స్వర్ణలత కుటుంబం. ఈ అమ్మాయి కూడా చాలా యోగ్యురాలు. ఎంతసేపు ఆ అమ్మవారికి అంకిత భావంతో అమ్మవారికి సేవ చేస్తోంది. తనే రంగం చెక్కడానికి అర్హురాలుగా ఉంటూ ఈ రోజుకి కనీసం 35 సంవత్సరాలుగా స్వర్ణలతే ఈ మహాకాళీ దేవస్థానంలో రంగం ఎక్కడానికి, రంగం చెక్కడానికి నిర్ణయింపబడ్డటువంటి వనిత. రంగం భవిష్యవాణి చెప్పే ఎన్ని ఎన్ని అంటే గంటల వ్యవధిలో చెప్తారా స్వామి గురూజీ? గంటలు అనేది ఇక్కడి వరకు ఎప్పుడూ జరగలేదు. నేను చెప్పాను, కొంతకాలం కిందట అవుతే 2 కృష్ణలు 3 కృష్ణలు సరిగ్గా 5 నిమిషాలు 6 నిమిషాలు అంతసేపు భగవద్ ధ్యానం చేసి ఈ 8 జాతుల వాళ్ళు అమ్మవారిని ఆవహింప చేసి అమ్మవారు వచ్చిన తర్వాత సరిగ్గా ఏదో వాళ్ళకి తోచిన విధంగా ఒక 4-5 నిమిషాల్లో వానలు ఎలా పడతాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడగడం, అక్కడితో ఊరుకోవడం జరుగుతూ ఉండేది. అమ్మవారు వెళ్ళిపోతూ ఉండేది. అయితే ఎండోమెంట్స్ తరఫున నన్ను 30 సంవత్సరాల క్రిందటి నుంచి నిర్ణయించిన తర్వాత నేనుగా మొట్టమొదట అమ్మవారు ఆవహిస్తూనే నేను అమ్మవారిని వేడుకోవడం, అమ్మ భవిష్యత్తు లక్షల మంది కోట్ల మంది నువ్వు చెప్పేటువంటి భవిష్యవాణిని వినడానికే ఎదురు చూస్తుంటారు. ఈ యొక్క సమయం కోసమే అందరూ కూడా ఈనాడు మీడియాలో నీ యొక్క స్వరూపాన్ని చూసి నీ ఆశీర్వాదాన్ని ఆశిస్తూ అందరూ వేచి ఉంటారు. అటువంటి నీ సందేశాన్ని, ఆశీర్వాదాన్ని చాలా చక్కగా మేము అడిగినటువంటి ప్రశ్నలకి నువ్వు సమాధానం ఇస్తూ కాస్త ఎక్కువ సమయాన్ని మాకు కేటాయించవలసిందిగా వేడుకున్నప్పటి నుంచి అమ్మవారు 5 నిమిషాల్లో 6 నిమిషాల్లో వెళ్ళిపోయేటువంటి జగన్మాత కరెక్ట్గా చెప్పాలంటే ఇంకొంత సమయాన్ని పొడిగించి 45-50 నిమిషాల వరకు పెరగడం, ఆ తర్వాత అమ్మవారు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో చాలా విశేషమైనటువంటి క్రియ కాబట్టి తెలంగాణ ప్రాంతీయులే కాకుండా ఈనాడు యావత్ భారతదేశం, తదనంతరం ఈ రోజున ఊరవతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రంగం కార్యక్రమాన్ని వాళ్ళ ఇళ్లలో ఉండి వీక్షించడం అనేది చాలా విశేషమైనటువంటి ఒక క్రియ. కానీ బోనాల పండుగ అనేది అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనకు తెలంగాణ సాధించిన తర్వాత బోనాల పండుగ ఇంకా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి ఏం తేడా చూస్తున్నారు గురూజీ? నిజంగా చాలా దినదిన కృవర్ధమానమయ్యి ఈ 10 సంవత్సరాల్లో ప్రభుత్వం వారు ఏలుతున్నటువంటి వారు
తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాలన్నింటినీ వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రతి ఆలయానికి కొంత రుసుమిస్తూ వాళ్ళందరూ కలిసి ఆ దేవాలయాలకి చక్కగా పూజలు చేసుకోవడానికి వీలుగా ఆస్కారం కల్పిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి యొక్క విశిష్టతను తెలిసి ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేస్తూ అమ్మవారికి కట్టుకట్టలు తేవడం, అమ్మవారిని మొదటి ఎవరైతే పాలన చేస్తున్నారో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడం ఆనాటి నుంచి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ అంతరం ఇవన్నీ అత్యధికంగా పెరిగి కనీసం ఈనాడు 40-50 లక్షల మంది అమ్మవారి యొక్క దర్శనానికి తరలి వచ్చి 2 రోజుల్లో అమ్మవారిని దేదీప్యమానంగా కన్నుల కండువుగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని వీక్షించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందడం చాలా విశేషమైనటువంటి విషయం. ఓకే. ఇన్ని సంవత్సరాలలో మీకు అమ్మవారు ఎప్పుడైనా కళ్ళలో కనిపించడం కానివ్వండి, తన రూపాన్ని చూడడం కానివ్వండి జరిగిందా స్వామి? చాలా 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 విశేషమైనటువంటి విషయం ఇది. నేను శ్రీ విద్య ఉపాసనలో ఉన్నటువంటి అమ్మవారి భక్తుడిని. అమ్మవారు అంటే అమ్మా అంటే కలిగేటువంటి దైవమే మహాకాళి అమ్మవారు. ఎంతో మందికి అమ్మవారి దర్శనం జరగడం, అందులో నేను కూడా ఒకండి. నాకు తెలిసి మా తాతగారి సమయంలో ఆనాడు ఓగిరాల పెద్దసుకొయ్య గారు అనేటువంటి ఒక గొప్ప మంత్రశాస్త్రవేత్త అమ్మవారికి అర్చనాదులు చేస్తుండేవారు. ఆయన వామాచార సంపన్నుడు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఎవరూ లేరు ఆలయంలో అమ్మవారికి పూలు తేవడానికో కళ్ళు తేవడానికో లేకపోతే మిఠాయిలు తెస్తే పూజ చేయడానికో అంటే అమ్మ లేచి వెళ్ళి మార్కెట్లో పూలు కళ్ళు మిఠాయిలు కొనుక్కొచ్చుకో అమ్మా అని డబ్బులు ఇస్తే ఆవిడ తీసుకొని వెళ్ళి సికింద్రాబాద్ మార్కెట్లో ఎన్నో కుటుంబాలకి డబ్బులు ఇచ్చి ఆ వస్తువులని తీసుకొని వచ్చి సుగ్గయ్య గారికి ఇవ్వడం. అయితే డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ క్యాష్ వేసుకోవడానికి పెట్టుకునేటువంటి ఒక పెట్టె ఏదైతే ఉందో దాన్ని గల్లా పెట్టె అంటారు. ఆ గల్లా పెట్టెలో వేసుకున్నటువంటి డబ్బులు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అవి గవలైపోయాయి. ఇదొక విశేషమైనటువంటి తార్కాణం. అదేవిధంగా అమ్మవారు నిజమే ఏదన్నా మాకు ఆకదలు కలుగుతాయి అంటే మంచి జరుగుతుంది అంటే ఆవిడ స్వప్నంలో సాక్షాత్కరించడం, లేతే ఒక స్త్రీ స్వరూపంగా కనబడి డైరెక్ట్గా ఇది చేయకండి ఇది చేస్తే మీకు ఈ విధమైనటువంటి కష్టం కలుగుతుంది అని చెప్పడం, లేకపోతే మంచి జరుగుతుంది అని చెప్పడం కళ్ళారా మేము చాలాసార్లు చూసినటువంటి విషయం. అమ్మవారు ప్రత్యక్ష దైవమే, అందరికీ నమ్ముకున్న వారందరికీ కొంగు బంగారమే ఆవిడ కనపడుతూనే ఉంటుంది. అందుకే ఈ యొక్క 15 రోజుల జాతర 15 దినాలు కూడా అమ్మవారి యొక్క మండపంలో చిత్రచామరాలు పెట్టడం, అమ్మవారు రాత్రిపూట కూడా సంచారం చేస్తుంది అనే దానికి తార్కాణం. అమ్మవారికి అభిషేకం చేయడానికి పాలు కానీ పెరుగు కానీ ఎక్కడి తీసుకొస్తారు స్వామి? ఇది వరకు రోజుల్లో అంటే ఆవు పాలు ఆవు పెరుగు మేమే సేకరించి చేసేవాళ్ళం. ఈ రోజున అవి సాధ్యమైనందువల్ల కొనుక్కుని ప్రతి శుక్రవారం ఆవు పాలతోటి ఆవు పెరుగుతోటి అదేవిధంగా కళ్ళ రసాలతోటి నానా విధాలైనటువంటి ద్రవ్యాలతోటి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 6:35 నిమిషాలకి ఈ ప్రాంతంలో మహామండపంలో అమ్మవారికి వెల్లంగొట్ల రామకృష్ణ గారు, ప్రవీణ్ శర్మ గారు, లక్ష్మీప్రసాద్, ఆదిత్య శర్మ అనేటువంటి వేద పండితులందరూ కూర్చుని అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది.